హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సంస్కృతి రెసిపీస్. ఈరోజు మన సంస్కృతి రెసిపీస్లో చికెన్ దమ్ బిర్యానీ చేసుకోబోతున్నాం. ఇది రెగ్యులర్ ప్రాసెస్ కాకుండా పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ చేసుకోబోతున్నాం. రైస్ పొడి పొడిలాడుతూ చికెన్ జ్యూసీగా ఎంతో అద్భుతంగా ఉంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీరు ఈజీగా ఇంట్లోనే సింపుల్గా చేసేయగలుగుతారు. అడుగనేది పట్టకుండా, రైస్ అనేది విరగకుండా, ముక్క అనేది నుజ్జు కాకుండా చూడండి అసలు ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, అంత అద్భుతంగా ఉంది. పీస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం పూర్తిగా చూడండి. మీరు కూడా పర్ఫెక్ట్గా ఇలా చేసేయచ్చు. నా వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ వీడియో లైక్ చేయట్లేదు. దయచేసి వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేది చాలామందికి వెళ్ళే అవకాశం ఉంది. మరి ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్స్ ద రెసిపీ. ముందుగా మనం బాస్మతి రైస్ని నానబెట్టుకుందాం. ఈ బాస్మతి రైస్ అనేది ఒకసారి కడుక్కొని మంచిగా వాటర్ వేసుకొని సాధ్యమైనంత వరకు గంటన్నర వరకైనా నానబెట్టుకోండి. మనం దమ్ చేసుకునేటప్పుడు ఎక్కువసేపు నానబెట్టడం వల్ల రైస్ అనేది పొడుగ్గా వస్తుంది, అలాగే పర్ఫెక్ట్గా దమ్ అవుతుంది. అలాగే రైస్ అనేది ఒకసారి కడగడం వల్ల రైస్ ఫ్లేవర్ అనేది మంచి అరోమాటిక్గా ఉంటుంది. 1.5 kg చికెన్ అండి ఇది. టోటల్ 15 పీసెస్ వచ్చాయి. ముందుగా దీన్ని మ్యారినేట్ చేసుకుందాం. దీనికోసం కొంచెం పసుపుతో పాటు తగినంత కారం, టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి తగినంతగా గల్లుప్పు, 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్స్ చికెన్ మసాలా, కొంచెం పచ్చిమిర్చి పేస్ట్, వీటితో పాటు జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్తో పాటు లెమన్ జ్యూస్ని కూడా వేసుకుందాం. కస్తూరి మేతిని కూడా మంచిగా క్రష్ చేసి వేసుకుందాం. 1/2 స్పూన్ టేస్టింగ్ సాల్ట్ అండి. మీకు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు లేదా వేసుకోవచ్చు. నేను వేసానా లేదా అన్నట్టుగా కొంచెం వేసాను, అలాగా జస్ట్ టచ్అప్కి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసుకుందాం. వీటితో పాటు బ్రౌన్ ఆనియన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఈ బ్రౌన్ ఆనియన్ అనేది పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో తొందరలోనే ఒక వీడియో చేస్తానండి. మన బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా హిట్ అవ్వాలంటే ఈ బ్రౌన్ ఆనియన్ అనేది మంచిగా ఉండాలి. ఇప్పుడు బిర్యానీ కచ్చా మసాలా వేసుకుందామండి. అసలైన ఫ్లేవర్ అనేది ఈ బిర్యానీ మసాలాలోనే ఉంటుంది. దాంతోపాటు ఫ్రైడ్ ఆనియన్ చేసుకున్న ఆయిల్ని కూడా వేసుకొని రా స్పైసెస్ ఇలాచి, లవంగ, పట్ట వేసుకుందాం. వీటితో పాటు చిటికెడు ఫుడ్ కలర్ కూడా వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఎక్కువ మంది సజెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. చూడండి, ఈ విధంగా కొంచెం ఓపికతో మసాలాలన్నీ మంచిగా మ్యారినేట్ చేసుకొని కనీసం 2 hours అయినా పక్కన పెట్టుకోండి. ఈ మ్యారినేషన్ అనేది కనీసం 3-4 hours అయినా మ్యారినేట్ అవ్వడం వల్ల బిర్యానీ అనేది చాలా బాగుంటుంది. చూడండి, నాకు 3 hours తర్వాత ఆయిల్ ఎలా రిలీజ్ అయిందో. ఇప్పుడు కర్డ్ అండి, పెరుగుని వేసుకుందాం. ఈ పెరుగుని కూడా మంచిగా మిక్స్ చేసుకుందాం.
ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు రైస్ బాయిల్ చేసుకుందాం. వన్ అండ్ హాఫ్ కేజీస్ రైస్ అండి. దానికి గాను నేను 4 నుంచి 5 లీటర్స్ వరకు వాటర్ వేశాను. హోల్ బిర్యానీ మసాలా, వాటితో పాటు కొంచెం బ్రౌన్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా, జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. వాటితో పాటు కొంచెం నిమ్మకాయ రసం, అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. సాల్ట్ అండి, గల్లుప్పు, ఈ ఉప్పు అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఈ వాటర్ మంచిగా మరిగాక సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఎసరు మంచిగా మరిగాక ఈ ఎసరు వాటర్ని కూడా మనం ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్లో ఖచ్చితంగా కలుపుకోవాలి. అప్పుడే ముక్క అనేది జ్యూసీగా ఉంటుంది. అలా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ముక్కలు హండీలో సర్దుకొని పెట్టుకోవాలి. సాల్ట్ అనేది చెక్ చేద్దాం ఎలా ఉందో. ఓకే, పర్ఫెక్ట్గా ఉందండి. ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ని కూడా వేసుకొని ఒక్కసారి మాత్రమే అలా కలుపుకొని 50% వరకు బాయిల్ చేసుకుందాం. ఫిఫ్టీ 50% బాయిల్ అయ్యాక ఫస్ట్ లేయర్ వేసాను. ఫస్ట్ లేయర్ అనేది ముక్క మనకు కనబడకుండా మంచిగా రైస్ వేసుకోవాలి. రైస్ అనేది ఇలా జల్లుతూ వేసుకోవాలి, కానీ ఒక దగ్గరే కుప్పబోయొద్దు. కుప్పబోయడం వల్ల ముద్దలుగా వస్తుంది రైస్ అనేది. ఫస్ట్ లేయర్ వేసాక కొంచెం బ్రౌన్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా, సాజీరా, నెక్స్ట్ సెకండ్ లేయర్ అండి. 70% కుక్ అయిన రైస్ని కూడా వేసుకుందాం. సేమ్ అలాగనే రైస్ రిపీట్ చేయండి. ఎంత రైస్ ఉంటే అంత వేసేసుకొని ఇలాచీ పౌడర్ అండి, ఇలాచీ పౌడర్, అలాగే సాజీరా, దాంతోపాటు బ్రౌన్ ఆనియన్స్తో పాటు కొత్తిమీర, పుదీనా, వీటితో పాటు మంచి కలర్ఫుల్గా కనిపించడం కోసం కుంకుమ పువ్వు పాలు, దీని టేస్ట్ మరింత పెంచడం కోసం కొంచెం నెయ్యి, అలాగే బ్రౌన్ ఆనియన్ చేసుకున్న ఆయిల్. ఈ ఆయిల్ అనేది కంపల్సరీ వేయాలండి.
రైస్ అనేది షైన్ అవుతూ ఉంటుంది, అలాగే కింద అడుగు అనేది మాడకుండా మంచిగా కుక్ అవుతుంది. ఫైనల్గా కేవరా వాటర్ అండి, మంచి అరోమా రావడం కోసం. ఇప్పుడు దమ్ పెట్టుకుందాం. ఈ దమ్ పెట్టుకోవడం కోసం నేను ఎటువంటి పిండిని వాడట్లేదు. జస్ట్ ఆ హండీ మీద ఒక డేక్షాలో వాటర్ పోసి దమ్ బయటికి పోకుండా పెట్టుకున్నాను. ఫుల్ ఫైర్ 10 మినిట్స్ వరకు, 15 మినిట్స్ లో ఫ్లేమ్లో 15 మినిట్స్ వరకు రెస్ట్ ఇచ్చేసేయండి. చూద్దాం ఇప్పుడు మన బిర్యానీ ఎలా వచ్చిందో. ఆహాహాహా, మూత తీస్తుంటేనే వాసన మొత్తం గుమాయిస్తుంది. చూడండి అసలు ఎంత అద్భుతంగా రెడీ అయిందో మన హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ. అడిగేమన్నా మాడిందేమో చెక్ చేద్దాం. చూడండి, కొంచెం కూడా వాటర్ అనేది లేకుండా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. రైస్ కూడా పుల్లలు పుల్లలుగా, ఎక్కడ కూడా కొంచెం కూడా మాడలేదు. చూడండి, రైస్ అనేది విరగకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా సింపుల్ అండ్ ఈజీగా మన ఇంట్లోనే పక్కా రెస్టారెంట్ స్టైల్లో హ్యాపీగా రెడీ చేసేసుకోవచ్చు. ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీరు కూడా ఇలా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. పీస్ అనేది నుజ్జు కాకుండా, రైస్ అనేది విరగకుండా, అడుగు అనేది మాడకుండా పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. ట్రస్ట్ మీ, ఎవరైనా సరే ఫిదా అయిపోవాల్సిందే, అంత అద్భుతంగా ఉంటుంది. మెయిన్గా మన బిర్యానీ టేస్టీగా రావాలంటే రైస్ అనేది మంచి క్వాలిటీ తీసుకోవాలి. రైస్ తీసుకునేటప్పుడు ఒకసారి స్మెల్ అనేది చూడండి. అలాగే రా స్పైసెస్ కూడా, బిర్యానీ మసాలా మంచి క్వాలిటీ ఉన్నాయి తీసుకోండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. మొత్తం మీకు 3 టైప్స్లో చూపిస్తానండి. సర్వింగ్ బౌల్లో ముందుగా వేసుకుందాం. రెస్టారెంట్లో ఈ విధంగానే ఇస్తారు. ప్లెయిన్ రైస్ కొంచెం, మసాలా రైస్ కొంచెం, దాని మీద కొంచెం ఫ్రైడ్ ఆనియన్ వేసి మంచి లుక్ కోసం కొత్తిమీర పుదీనాను కూడా వేసిస్తారు. ఇప్పుడు మనం పార్సల్ ఎలా చేయాలో చూద్దాం. ఈ విధంగా ఈజీ అండ్ సింపుల్గా పార్సల్ కూడా చేసేసుకోవచ్చు. మీకు ఫాస్ట్ ఫుడ్ అండ్ బిర్యానీ పాయింట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకుంటాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.